ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనము కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. 21వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఈరోజు 22వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. ఇందులో మనకు అంబరీష మహారాజు ద్వాదశి పారణ చేయడంలో ఆయనకి ఏర్పడిన ఇబ్బంది గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఆ దుర్వాసముని ఎంతసేపటికి రాకపోతే ఈయన పండితులను అడిగాడు ఏం చేయాలి అని. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము, నీకు తోచినట్టు చేయడమే మంచిది, ఎందుకంటే శాస్త్ర ప్రకారము ఏది చూసినా కూడా ఇక్కడ సమంజసంగా లేదు, నీ పూర్వజన్మ పాపాల వల్లనే ఇటువంటి సమస్య ఏర్పడింది కాబట్టి నువ్వే నీకు తోచినట్టు చేయడమే ఉచితము అని తెలియజేసిండ్రు. అప్పుడు ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితోని ఏమంటున్నాడు అంటే, ఓ ద్విజోత్తములారా, విష్ణు భక్తిని విడిచిపెట్టుట కంటే బ్రాహ్మణుని శాపము ఎక్కువ కాదు నాకు. ఆయన మహాభక్తుడు విష్ణువుకు, కాబట్టి విష్ణు భక్తి గొప్ప కదా, మరి భగవంతుడు గొప్ప కాబట్టి కేవలం మంచినీటి తీసుకొని పారణ చేస్తాను, నీరు తాగితే భోజనం చేసినట్లే అని పెద్దలు అంటారు కాబట్టి నేను భోజనం చేయను, నీటిని మాత్రం తీసుకుంటాను. అప్పుడు దూర్వాసముని వచ్చిన తర్వాత భోజనం చేయవచ్చు, ఇటు నేను ద్వాదశి పారణ చేసినట్టు అవుతుంది, అదేవిధంగా అతిథిని సత్కరించినట్టు అవుతుంది అని చెప్పాడు. కానీ చెప్పిన తర్వాత ఈ విధంగా చేయడం వలన దూర్వాసుడు కోపంతో శాపం ఇచ్చినట్లయితే నేను జన్మాంతరాల్లో చేసిన పాపాల ఫలితంగా ఇచ్చినాడని అనుకుంటాను, మంచినీటితో పారణ చేస్తాను అని ఆయన డిసైడ్ అయిండు. కొన్నిసార్లు ఇదే సమస్య మనకు కూడా వస్తూ ఉంటుంది కొన్ని విషయాలలో, ఎవరు చెప్పలేరు, అప్పుడు మనమే నిర్ణయించుకోవాలన్నమాట దేనికైనా సరే అని. అట్లా ఇక్కడ మహారాజు అయినప్పటికీ తప్పలేదన్నమాట. ఈయన మంచినీళ్ళు తాగిండు. ఇంతలో దూర్వాసుడు వచ్చాడు. రావడమే కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీవు అతిథివైన నన్ను ఏల విడిచి పారణ చేశావు, శాస్త్రార్థం తెలియదా నీకు, ధర్మం తెలియదా నీకు, ధర్మ భ్రష్టుడవైపోయినావు నువ్వు, అతిథికి అర్ఘ్యము ఇవ్వకుండా ముందు నువ్వు భుజిస్తావా అని ఆయన కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే, నువ్వు మలభక్షకుడవు అయిపోయినావు, ఈ విధంగా అతిథిని పూజించకుండా నువ్వు భోంచేశావు అని. అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాలు అనుభవించవలసిందే, నన్ను అవమానించిన వాడవు, విష్ణు భక్తుడవైనా నువ్వు అసలు విష్ణు భక్తుడు అంటే బ్రాహ్మణ పట్ల గౌరవంగా ఉండాలి కదా, నువ్వు విష్ణు భక్తుడివే కావు, అసలు విష్ణు భక్తుడు అయి ఉంటే బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించవు, మరి నీలో బ్రాహ్మణ భక్తి లేదు కాబట్టి విష్ణు భక్తి కూడా లేనట్టే, నీవు ధర్మనిష్ఠుడివి కాదు, వేషం వేసుకొని ధర్మాలను పాడు చేసినావు, పాపాత్ముడవు, నీ పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు నువ్వు అని ఈ విధంగా ఆయన కోపంతో తిడుతూ ఉన్నాడనమాట. అప్పుడు అంబరీషుడు భయంతో అతనికి నమస్కారం చేస్తూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను, నిన్ను శరణు వేడుకొంచున్నాను, నన్ను కాపాడు, జ్ఞానం లేనివాడిని, నీవు జ్ఞానవంతుడవు, పాపపు అడుగులో పడిన మా వంటి వారిని కాపాడవలసిన ధర్మం
మీది కాబట్టి మీరు మునులు, శక్తి సంపన్నులు కాబట్టి నన్ను కాపాడమని మరీ మరీ ప్రార్థించిండట. పాపం ఈయన తప్పు లేదు, ఈయన లేట్ వచ్చినా కూడా, ఈయన తప్పు లేకపోయినా కూడా ఈయన ఆ విధంగా ప్రార్థించిండు మునిని. అయినా కూడా దూర్వాసుడు ఏమాత్రం జాలి దయా చూపక తన ఎడమ కాలితో తన్ని శాపం ఇవ్వడానికి పూనుకొని, నీవు చేపవు, తాబేలువు, పందివి, వికృత రూపుడవు, మరుగుజ్జువు, కసాయి పనులు చేసే బ్రాహ్మణుడవు, జ్ఞానం లేని క్షత్రియుడవు, దురాచార పరాయణుడవు, రాజ్యార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పాషండ మార్గాన పోవు వాడవవుతావు, క్రూరుడవు, అయినా దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే 10 జన్మలు ఎత్తుతావని శాపం ఇచ్చిండట. ఇంతలో అక్కడ భక్త సులభుడై శ్రీ మహావిష్ణువు తన భక్తులను కాపాడడం కోసం తన చక్రాయుధాన్ని వదిలిండు. ఎప్పుడైతే దూర్వాసముని ఈ అంబరీషుణ్ణి నిందిస్తూ ఉన్నాడో, శాపమిస్తూ ఉన్నాడో, అప్పుడే ఆ భగవంతుడు తన చక్రాయుధాన్ని అడ్డుపెట్టేసిండు. ఈయన శాపము తన భక్తుడికి తాకకుండా. ఎందుకోసము? ఆయన ధర్మబద్ధంగా విష్ణు భక్తి పరంగా ధర్మాన్ని ఆచరించిండు. కానీ ఈయన కోపోద్రిక్తుడై శాపమిస్తున్నాడు. కాబట్టి భక్తుడి తరఫున తను అక్కడ చక్రాయుధాన్ని పంపించి ఆయనకు ఎటువంటి బాధ కలగకుండా చేసిండట ఆ విష్ణుమూర్తి. మరి మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతున్న చక్రాన్ని చూసి దూర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాలని కాపాడుకోవడానికి పరుగు పెట్టిండట ఆ చక్రాన్ని చూసి. మరి తరుముతున్న చక్రాన్ని చూసి దుర్వాసుడు భూమండలం అంతా తిరుగుతూ ఉన్నాడు. కానీ అతన్ని ఎవరు రక్షించలేకపోతున్నారు. ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు, వశిష్ఠాది మహర్షులు, బ్రహ్మరుద్రులు కూడా ఆయనను ఎవరు కూడా ఓహో అది విష్ణు చక్రము, మా అందుబాటులో లేదు, మేము కాపాడలేము అని పక్కకు తప్పుకుపోతున్నారట. ఎవరు కూడా రక్షించట్లేదు. ఈయన అలా తిరుగుతూ ఉన్నాడు దాని నుండి తప్పించుకోవడానికి. మరి ఏమైంది? ఆ విష్ణు చక్రం దూర్వాసుని శిక్షించిందా? ఏం జరిగింది అనేది మనము 23వ అధ్యాయంలో తెలుసుకుందాం. స్వస్తి. జయ శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.